హలో నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్. ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత కేసు గురించి ప్రముఖ అడ్వకేట్ రచనారెడ్డి గారిని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఒకరిని ఈడీ ఎందుకు విచారిస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఎంటర్ అవుతుంది, కవిత కేసు గురించి అసలు వివరాలేంటి? ఈడీ విచారణ ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కిందనే వస్తుంది మేడం. అయితే నేను కొన్నిసార్లు చెప్పినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్ని క్రైమ్స్ అన్ని క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేవలం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఒక సంస్థ క్రియేట్ చేయబడింది. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఓన్లీ మనీ లాండరింగ్కి సంబంధించిన క్రైమ్సే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తుంది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002తో పాటు ఒక షెడ్యూల్డ్ ఒఫెన్సెస్ ఉన్నాయి. ఆ షెడ్యూల్డ్ ఒఫెన్సెస్ మేజర్ క్రైమ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి, లేకపోతే బ్యాంకింగ్కి సంబంధించి, లేకపోతే కార్పొరేట్ రంగానికి సంబంధించి. సో ఇవన్నిట్లో ఇప్పుడు ఈ కేసులోనే మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే లిక్కర్ పాలసీ స్కామ్, లిక్కర్ పాలసీనే ఒక స్కామ్ అయిపోయింది. ఆ స్కామ్ మేజర్ క్రైమ్స్ అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అనుకోండి, లేకపోతే ఇంటెంట్ టు డీఫ్రాడ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్ అనుకోండి, ఫ్రాడ్, లేకపోతే దీన్ని స్టేట్ అంటే స్టేట్ ఎక్స్చెకర్ని లూట్ చేయడము, లేకపోతే దాన్ని లాస్కి గురి చేయడము. సో ఈ అంశాలు మేజర్ క్రైమ్స్ అంటే క్రిమినల్ అంశాలు. ఇది ఐపీసీ కింద, ఇండియన్ పీనల్ కోడ్ కింద, ఇంకా రెస్పెక్టివ్ చట్టాలు అంటే లైక్ అవిటి కింద వస్తాయి, ఇంక్లూడింగ్ సమ్ ఎక్సైజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీ ఆల్సో, అంటే ఎక్సైజ్ చట్టాల కింద. అయితే అవి మేజర్ క్రైమ్స్. అయితే మనీ లాండరింగ్ అంటే డబ్బులు పెద్ద మొత్తాన్న మనీ లాండరింగ్ ఎప్పుడైతుంది, డబ్బులు బ్యాంకులో అన్అకౌంటెడ్ మనీ, బ్యాంకులో లేని డబ్బులు, బ్యాంకుకి డబ్బులకి సంబంధం లేని పెద్ద మొత్తము, అన్అకౌంటెడ్ మనీ దట్ ఈస్ నాట్ ట్యాక్స్డ్. సో బ్లాక్ మనీ, ఇక ఇల్లీగల్ మనీ. ఈ పెద్ద మొత్తం డబ్బులను హవాలా రూపంలో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ హవాలా ట్రాన్సాక్షన్స్ అంటారు. హవాలా ట్రాన్సాక్షన్స్ అనేది అందరి దగ్గర పెద్ద అంటే మనకు రెగ్యులర్గా హవాలా ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది అని అంటే రెగ్యులర్గా పెద్ద మొత్తం డిఫరెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. పెద్ద మొత్తం వీళ్ళు ఒక సిగ్నేచర్, ఒక కోడ్ ద్వారా మీరు అక్కడి నుంచి అంత తరలించండి, అక్కడి నుంచి అంత తరలించండి అన్నట్టు హవాలా రూపంలో ఇదైపోతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే పెద్ద మొత్తాన డబ్బులు ఇవ్వడం జరిగింది, కిక్ బ్యాక్స్, బ్రైబరీ రూపంగా 100 కోట్లు అని అంటున్నారు అలిగేషన్స్. ఇవి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవ్వడము ఈ పెద్ద మొత్తాన డబ్బులు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్లో పెద్ద మొత్తం వెళ్ళింది అన్నట్టు మనకు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ఈసీఐఆర్లోనైనా లేకపోతే రిమాండ్ రిపోర్ట్లోనైనా ఉన్న డీటెయిల్స్. అయితే ఈ ఈడీ అనేది ఉట్టి ఈ మనీ ట్రైల్, డబ్బులు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఎలా వెళ్ళాయి, ఎవరు తరలించారు, ఎంత మాత్రం తరలించిండ్రు, ఎప్పుడెప్పుడు తరలించిండ్రు. సో ఈ డబ్బులు, ఎంత డబ్బులు బ్లాక్ రూట్లో, హవాలా రూట్లో బయటకు వెళ్ళాయి, ఎంత డబ్బులు ఎక్కడెక్కడ చేరుకున్నాయి, ఎలా ఖర్చు అయ్యాయి. ఎందుకంటే బ్లాక్ మనీని వైట్ చేయడం కూడా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పిఎంఎల్ఏ. ఇప్పుడు మీరు బ్లాక్ మనీ, అన్అకౌంటెడ్ మనీని అలా తీసుకెళ్ళి ఏదో కొనేసి ఎక్కడనో రిజిస్ట్రేషన్ చేసేస్తే అది వైట్ అయిపోతుంది. సో హౌ వాజ్ ఇట్ యూజ్డ్, అది మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తుంది. సో ఈ లిక్కర్ పాలసీల్లో కూడా ఎన్ని కోట్లు ముట్ట చెప్పారు అని అంటున్నారు. ఆ ముట్ట చెప్పడం అమౌంట్, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డబ్బులు ఎలా ముట్ట చెప్పారు. సో అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విల్ లుక్ ఎట్ ద మనీ ట్రైల్. అండ్ పెద్ద మొత్తాన ఢిల్లీ గవర్నమెంట్కి లాస్ జరిగింది అని అంటున్నారు రిమాండ్ రిపోర్ట్లోనైనా లేకపోతే ఈసీఐఆర్లోనైనా. ఆ లాస్ ఎలా వచ్చింది, ఆ లాస్ని వీళ్ళు ఎలా ప్రాఫిట్ అయ్యారు, అంటే ఎలా ప్రాఫిటియరింగ్ జరిగింది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూసే
క్రైమ్లో చూసే ఇన్వెస్టిగేషన్.